అనిల్ రావుపూడి మాత్రం చింపి వాడిదింగిండు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. సూపర్ బాగుంది. వెంకటేష్ గారు ఎలా చేశారు? ఎక్సలెంట్. సూపర్ ఉందన్న. వెంకటేష్ ఇది కాదు, వెంకటేష్ కొడుకు నడుస్తుంది సినిమా మొత్తం ఆడ. కిరాకుందన్న. సూపర్ అన్న యాక్టింగ్. అంటే ఒకప్పుడు వెంకటేష్ గారిని కామెడీలో అలా అనిపించిందా మళ్ళీ? అంతకన్నా బాగుంది. బాగుంది, సూపర్ ఉంది. వెంకటేష్ గారు కామెడీ ఎలా ఉంది? చాలా బాగుంది. కామెడీ అంటారా, కింద పడి చచ్చిపోవాలి ఇక అంతే. నవ్వి సినిమా మొత్తం ఒక రేంజ్ లో పోతుంది. కంబ్యాక్ అండి. వెంకటేష్ ఫ్యామిలీ మూవీకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసినట్టే ఒక రేంజ్ లో ఉంది. చింపి ఇచ్చేస్తుండు. సంక్రాంతి విన్నరు అనుకోవచ్చు. అట్లా చెప్పాలంటే ఇక డాకు మహారాజే అని చెప్తా. ఇప్పటి వరకు చూసినంత వరకు ఏమో, ఇప్పుడు ఇంకా ఉంది కదా, చూసిన తర్వాత ఇక మళ్ళీ అయిపోయిన తర్వాత చెప్తా దాని గురించి. కానీ ఇప్పటి వరకు అయితే డాకు మహారాజా అనుకుంటున్నాం. కంబ్యాక్ అండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సినటువంటి సినిమా. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ, మొత్తం కామెడీ. మూవీ అంతా కామెడీ. ఇప్పుడు వచ్చిన సినిమాలలో ది బెస్ట్ మూవీ వచ్చి అనుకోవచ్చు సంక్రాంతి. బెస్ట్ అనుకోవచ్చు. సినిమానే బెస్ట్ అనుకుంటాను వెంకటేష్ది. అనిపించింది అన్న సంక్రాంతికి వస్తున్నాం. నా లైఫ్ మళ్ళీ గుర్తుకొచ్చినట్టు అనిపిస్తుంది. నా లైఫ్, నా బ్యాచులర్ లైఫ్. బాగుంది సినిమా అండి. సూపర్. వెంకటేష్ గారు ఎలా చేశారు? వెంకటేష్ గారు అల్టిమేట్ ఎవర్ గ్రీన్ అతను వెంకటేష్. సూపర్ అండి. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ పిక్చర్ ఉందండి. F3 బాగుందండి. అనిల్ రావుపూడి అంటే క్రింజ్ కామెడీ అంటారు కదా, దానికి ఏం చెప్తారు? అట్రిక్ అండి, థర్డ్ ఫిల్మ్ వెంకటేష్ తోని. అట్రిక్ వెంకటేష్ అన్న ఎలా అనిపించింది? వెంకటేష్ గారు కామెడీ ఎలా ఉంది? హైలైట్. అంటే ఒకప్పుడు చూసిన అదే కామెడీ రిపీట్ అయిందా మళ్ళీ? ఈసారి బాబు ఉన్నాడు, వెంకటేష్ బాబు హైలైట్ కామెడీ. సంక్రాంతి విన్నర్ వెంకటేష్ గారేనా? వెంకటేష్. థ్యాంక్స్. ఓకే, అంటే ఈ 3 మూవీస్లలో ఇదే బెస్ట్ అనుకోవచ్చా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉందన్న? బాగుంది. అన్న ఎలా ఉందన్న? వెంకటేష్ గారు కామెడీ ఎలా ఉంది? టైమింగ్ అది ఆయన వెంకటేష్ గురించి తెలిసింది, టైమింగ్ అదిరిపోయింది. ఓకే. ఎలా ఉందన్న? సినిమా సూపర్ ఉంది భయ్య, ఫుల్ కామెడీ. వెంకటేష్ గారు కామెడీ ఎలా ఉంది? ఇక వెంకటేష్ గారు అంటే లాస్ట్ మనం ఎంత అయితే హ్యాపీ నవ్వుకుంటామో సేమ్ అదే రీక్రియేట్ అయిపోయింది. సూపర్. 3 మూవీస్ వచ్చాయి కదా, బెస్ట్ మూవీ అంటే ఇదే అనుకోవచ్చా? లైక్ F2 అంటే నాకు ఏమనిపించింది అంటే అది ఒక ఆర్టిఫిషియల్ అనిపించింది. ఇప్పుడు వచ్చిన సంక్రాంతి మూవీస్లలో ఇదే బెస్ట్ మూవీ అనుకోవచ్చా? అలా మనం కంపేర్ చేయలేము. ఆ మూవీ వచ్చి ఐ మీన్ కంట్రీ వైజ్గా ఉంటుంది, ఇది ఫ్యామిలీ వైజ్గా. ఎవ్రీ సినిమా అలా చూడాలంతే. చాలా బాగుంది. సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి కదండి, ఇది బెస్ట్ అనుకోవచ్చా? ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీ పరంగా చూడడానికి ఇది బెస్ట్ అండి. అవును, చాలా బాగుంది. యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది అన్న సంక్రాంతికి వస్తుంది? సూపర్ ఉందండి. ఫ్యామిలీ ఎంటర్టైనరు, చిన్నపిల్లలతో కలిసి అందరితో ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా కామెడీ ఉందండి. అసలు అందరూ హాల్ మొత్తం నవ్వడానికి బాగుంది. వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది మూవీస్లో? పంచులు కానీ అవి కానీ సూపర్. చిన్నపిల్లవాడు ఇంకా బాగుంది. ఎలా అనిపించింది అండి? బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వచ్చిన మూవీస్లలో ది బెస్ట్ మూవీస్ అనుకోవచ్చా సంక్రాంతికి వచ్చిన మూవీస్లలో? అది సెకండ్ హాఫ్ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇప్పుడు దాకా చూసుకుంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కంటే బాలకృష్ణ సినిమా బాగుంది. బాలకృష్ణ సినిమా కంటే ఇది ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంది. సో బాలకృష్ణ కంటే బెస్ట్ మూవీ అనుకోవచ్చా కంపేర్ చేసి సంక్రాంతి టైంలో? సంక్రాంతి టైంలో బాలకృష్ణ మించినోడు ఎవడో లేడు. అది బ్లాక్ బస్టర్ అనమాట. ఈ సెకండ్ హాఫ్ చూస్తే కానీ రివ్యూ ఏంటని తెలుస్తుంది. వెంకటేష్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, టైమింగ్ బాగుంది. ఈ మధ్య 2-3 సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల ఈ సినిమా టైమింగ్ అనిల్ రావుపూడి బాగా తీశాడు. ఈ 3వ సినిమా కదా, కామెడీ సినిమా బాగుంది. ఎలా ఉందండి? బాగుందండి, సినిమా చాలా బాగుంది. వెంకటేష్ టైమింగ్ చాలా బాగుంది, కామెడీగా ఉంది, బోర్ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని. ఫ్యామిలీతో పాటు చూసేటట్టు ఎంజాయ్మెంట్గా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఎలా అనిపించిందండి సంక్రాంతి? చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా చూస్తున్నందుకు. వెంకటేష్ కామెడీ ఎరగ తీసేశాడు, చాలా బాగుంది. హీరోయిన్ కొత్త వాళ్ళు, మరి రాజా అమ్మాయి పేరు ఏంటి? ఫస్ట్ అన్న నవ్వుతూనే ఉన్నాం సినిమా మొత్తం. కంబ్యాక్ అన్న, పక్కా కంబ్యాక్. దాకు అండ్ ఇది అన్న బెస్ట్. ఎలా ఉందన్న? చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ గారు కామెడీ ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. వెంకటేష్ గారు కామెడీ ఎలా ఉంది? ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. సంక్రాంతికి ఇదే నిలుస్తుంది సినిమా, మైండ్ బ్లోయింగ్. అంటే మీ ఇప్పుడు వచ్చిన సంక్రాంతి మూవీస్లలో ది బెస్ట్ మూవీ అనుకోవచ్చా? 100% ఇదే బెస్ట్ మూవీ. ఫస్ట్ హాఫ్ నాన్ స్టాప్ కామెడీ,
డైరెక్టర్ గారు సూపర్గా తీశారు. వెంకటేష్ గారి కామెడీ ఎలా ఉంది? వింటేజ్ కామెడీ ఎక్సలెంట్ అండి, ఇంకా నో వర్డ్స్. ఫస్ట్ హాఫ్ హిలేరియస్. ఎలా అనిపించింది? మూవీ బాగుందన్న, కామెడీ ఎక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ. వెంకటేష్ గారి యాక్టింగ్ అయినా కామెడీ టైమింగ్ అయినా ఎలా అనిపించింది? వెంకటేష్ కామెడీ బాగుంది. కామెడీ నార్మల్గా బాగుంది. మిగతా టూ మూవీస్ కంటే ఈ మూవీ కామెడీ బాగుంది. అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్లలో, సంక్రాంతి మూవీస్లలో ఇది బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? 3 డిఫరెంట్ మూవీస్. అదొక మూవీ, ఇదొక మూవీ. 3ని కంపేర్ చేయలేము, మూడు మూవీస్ని. బట్ ఇది బాగుంది రెండింటి మీద. ఓకే, థ్యాంక్ యూ.